అండి. నేను ఇవాళ చేయబోయే కూర ఏంటంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ కర్రీకి. దానికి మసాలాకు కావాల్సిన సామాను గసగసాలు, దాల్చిన చెక్క, లవంగం, ధనియాలు, నువ్వులు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, యాలకు. అంతేనండి, దీనికి కావాల్సిన సామాగ్రి అంతే. కళాయి పెట్టుకున్న, స్టవ్ వెలిగించాను. కొంచెం వేడి అవ్వాలండి. కళాయి వేడి అయ్యాక ఆయిల్ అండి. ఆయిల్ అస్సలు ఏం వేయకూడదు. ముందు ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకోవాలండి. ఇవి వేగాలండి. ధనియాలు కొంచెం బాగా వేగాలి. కదుపు రెడ్ కలర్ వచ్చాయి కదండి, కలర్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే నువ్వులు కూడా వేగాలి. గసగసాలు తొందరగా వేగిపోతాయండి. నువ్వులు వేగాలి. యాలకు పచ్చిదే వేసుకోవాలండి. దాల్చిన చెక్క, ఇదిగోండి దాల్చిన చెక్క, లవంగం, పువ్వు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ గసగసాలు అన్నీ వేసేయండి. వేయించుకోవాలి. గసగసాలు కూడా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి గసగసాలు ఎరుపు రంగు వచ్చాయి కదండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోనూ వేసుకోవచ్చు, లేదా వేరే బౌల్లోనైనా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసుకోవాలి. కాకపోతే చల్లారాక మిక్సీ పడితే బాగా నలుగుతుంది. బాగా చల్లారాలి. చల్లారేది మెత్తగా నలగదు. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని ఆనియన్ పోయాలి, ఆయిల్ పోయాలి. ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి, ఆనియన్ వేయాలి. ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి ఇవి వేగాలి. ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఇందులో కొంచెం ఇట్లా సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి. సాల్ట్, కొద్దిగా పసుపు వేస్తే తొందరగా వేగిపోతాయండి. కొంచెం పసుపు, ఇవి తొందరగా ఆనియన్ వేగిపోతాయి. వేగుతున్నాయి కదండి. వేగుతుంటే అల్లం, వెల్లుల్లి వేసేయాలి. అవి కూడా వేగాలి. పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇవి చల్లారిపోయాయి కాబట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అవన్నీ మసాలా నలిగిపోయాయి. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. దీంట్లో మనకి సరిపడా కారం వేసుకోవాలి. మనకి కూరకి ఎంత కావాలో అంత కారం వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు వేసుకుంటున్నానండి. అలా దానికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా కలిగి పెట్టాలి. కారం తగ్గుతుంది కదండి, కొంచెం వేడి మీద వేసాం కాబట్టి ఇది ఉండదు. ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా వేసేయాలి. టమాటా కూడా మగ్గిపోవాలి. ఇందులో వేసిన టమాటా మగ్గిపోవాలి. మనకి కూరలో పెట్టుకోవాలి కదా, అందుకని గ్రేవీ కోసం ఈ టమాటా. ఇలా మూత పెట్టేసేయండి, అది మెత్తబడిపోతుంది.
టమాటా బాగా మెత్తబడిపోతుంది. సరే చిన్నగా ముక్కలు తరుక్కొని మెత్తగా ఫ్రై చేసుకోవాలి. 2 యాలకులు పచ్చివే యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకొని కొబ్బరి నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఇంకా కొంచెం మిక్సీ మెత్తగా నలుపుకోవాలి. కూడా వేగిపోయింది. టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. చూడండి, నొక్కిపోతుంది కదా, టమాటా కూడా నొక్కిపోయింది. అది మిక్సీ పట్టాలి. ఇప్పుడు దీన్ని ఈ మగ్గిన దాన్ని మొత్తం చల్లారేక ఇప్పుడు పొడి చేసుకున్నాం కదండి, అందులో వేసి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి కొంచెం ఇది నలిగిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్నాం ఆనియన్, టొమాటో, ఉప్పు, కారం, అల్లం, వెల్లుల్లిపాయ, ఇది ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేస్తే అది గ్రేవీ అవుతుంది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అడుగుని పొడి అంతా గడ్డ కట్టినట్టు ఉంటుంది కదా, వాటర్ పోసుకుంటే తొందరగా నలిగిపోతుంది. మెత్తగా నలిగిపోయింది. మనం తీయడానికి ఇంకా ఈజీ ఉండాలి అంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి, నేను కళాయి వెలిగించాను. కళాయి కొంచెం వేడి ఎక్కాక ఇదిగోండి ఆయిల్ పోసుకోవాలంట. మనకి రుబ్బుకున్నాం కదండి, దానికి సరిపడా ఆయిల్ పి వస్తుంది. ఇప్పుడు నూనె కాగింది కదండి. ఇప్పుడు ఇది మొత్తం గ్రేవీ మొత్తం ఇందులో వేసుకోవాలండి. బాగా వేయించాలండి. ఇలా కలుపుతూ బాగా అంటే చూసారు, రెడ్ కలర్ వస్తుంది, నూనె పైకి తేలుతుంది, రెడ్ కలర్ వస్తుంది. ఇలా ఇది మనం కొంచెం చల్లారి పెట్టుకొని మనం క్యాప్సికమ్ ముక్కలుగా తరుక్కున్నాం కదండి, ఇందులో ఇది పెట్టి నూనెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం ఇలా కోసుకున్నాం కదండి, గింజలు ఉంటే తినొచ్చు, లేదంటే తీసేయచ్చు, పర్వాలేదు. ఇలా చిన్న కాయలు అయితే ఇలా పెట్టుకుంది బాగుంటుందండి. అదే పెద్ద కాయలు అయితే ముక్కలు కట్ చేసేసుకోవచ్చు. చిన్న కాయలు అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా నూనెలో వేసుకోవాలి. నూనెకి పెట్టుకున్నాం కదండి, ఇక్కడ ఇలా నూనెలో వేసుకోవాలి. ఇలా అన్ని కాయలు అట్లనే చేసుకోవాలి. ఇలా అన్ని కాయలు మనం పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఒకసారి దీన్ని వేయించుకుంటూ ఉండాలి. అలా మాడిపోకూడదు కదండి, అడుగంటకుండా దీన్ని కలుపుతూ ఉండాలి. మనం ఎన్నైతే కూర చేసుకోండో అన్ని కాయల్లో ఇలా తిన్నాం కదండి. ఒక్క నిమిషం ఆగి ఒకసారి కలిపితే మసాలా లోపల ఇదవుతుంది కాబట్టి మనకి ఊడిపోకుండా ఉంటుంది. తేలిగ్గా ఇలా కలుపుకోవాలి. మసాలా ఊడకుండా, మసాలా బయట పోకుండా ఇలా తేలిగ్గా కలుపుకుంటే మసాలా అందులోంచి బయటకు వచ్చింది. తొందరగా మరుగుతుంది కదండి, మూత పెట్టాలి. మనం గ్రేవీ పచ్చివాసన లేకుండా అంటే మామూలుగా ఇది లేకుండా ఎర్రగా రావాలండి. ఇలా ఎర్రగా వస్తే గ్రేవీ వేగిపోయినట్టు. చూసారా, గ్రేవీ వేగిపోయింది. ఆ క్యాప్సికమ్ ఇదైన తర్వాత ఈ గ్రేవీ అందులో వేసేయాలి అండి. కొంచెం మాకు కారం తక్కువ అనిపించింది, నేను మళ్ళీ కారం వేసాను. దానికి తగ్గ ఉప్పు వేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది తినడానికి. బాగా మసాలాతో ఇదవుతాయి కదండి, పచ్చిమిరపకాయలు కూడా ఈ మసాలాను వేగనియాలి. ఉప్పు కూడా వేసుకోవాలండి, దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. దాన్ని వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఎంత కారం తింటామో ఎంత ఉప్పు తింటామో అది
ఇందులో పచ్చిమిరపకాయలు అనుకోండి కొరుక్కుందుకి బాగుంటుంది అన్నంలో. మసాలా అవుతాయి కదా, మసాలాతో వేగుతాయి కదా, కొరుక్కుందుకి బాగుంటాయి. ఇది లోపల పళ్ళు చూడండి. మిర్చి ఇంకా కొంచెం పచ్చిన్నాయి. ఈ మిర్చి కొంచెం ఇలా మగ్గిన తర్వాత అది ఇందులో వేయాలి. వేస్తున్నాను. వేగుతుంది కదా, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది చూడండి అయిపోయింది. ఇది మనకి చక్కగా వేగిపోయింది. కమ్మటి వాసన వస్తూ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాం కదా, ఇది మిక్సీలో వేసేయాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పడుతుంది, ఎందుకంటే క్యాప్సికమ్ దీంట్లో ఉడికితే ఇంకా బాగుంటుంది. అలా మగ్గడను ఇలా దీంట్లో ఉడికితే కూడా బాగుంటుంది కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే ఇది కొంచెం ముక్క ఇది అయ్యేదాకా, దాని గ్రేవీ దగ్గర అయ్యేదాకా ఉడకనివ్వాలి. కొత్తిమీర నేను ఇప్పుడే వేసేస్తున్నానండి, మీరు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. మీరు కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి, గార్నిష్ చేసుకోవచ్చండి. నేను ముందే వేసేసానండి, ఉడుకుతుండే వాసన బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి వేసేసానండి. దీన్ని మూత పెట్టుకుని ఒక 5-10 నిమిషాలు ముక్క మెత్తపడేదాకా ఉంచాలండి. అడుగంటకుండా మధ్యలో కలుపుతుంటాను. మనం మధ్యలో నొక్కదు, క్యాప్సికం మెత్తబడింది, ఇంకా కొంచెం ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాల నుంచి ఇంకా ఆపేసుకోవడమే. హలో అండి, ఎగో కూర అయిపోయిందండి. ఆయిల్ తేలింది కదా, ఇంత బాగా వేగాలన్నమాట. ఎలా ఉందండి, కలర్ఫుల్గా ఉంది కదండి. ఓకే అండి, కూర అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. మీకు ఇది నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.